నమస్తే. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శంకర జయంతి యావత్ భారతదేశాన్ని 4 సార్లు కాలినడకన పర్యటించి 4 ప్రాంతాలలో అద్వైత పీఠాలను స్థాపించి దేశమంతా కూడా ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే ఆచారం, ఒకే పూజ, ఒకే విధానము అంటూ అద్వైత మతాన్ని స్థాపించి షణ్మత స్థాపనాచార్యుడు అన్న బిరుదును వహించి 72 అన్య మతస్థులను తన వాదనా పటిమ చేత ఓడించి దేశమంతా కూడా ఒక్కటే అన్నటువంటి సుస్థిరమైనటువంటి దార్శనిక మార్గాన్ని నియంత్రించి మనందరికీ సూచించి ప్రతిష్టాపనాచార్య అన్న పేరు పొందినటువంటి వారు ఆదిశంకరుల వారు. సాక్షాత్ ఈశ్వరాంశ సంభూతులు శంకర భగవత్పాదులు అని పేరు పొందినటువంటి వాళ్ళు. నద్వైతం అద్వైతం వారి దర్శనం. ఒకే మార్గము, ఒకే దైవము, జీవుడు ఈశ్వరుడు వేరు, రెండు ఒక్కటే అన్న భావన. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అన్న సిద్ధాంతం దోషభూయిష్టమైనటువంటిది. జీవేశ్వరులు ఒక్కటే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, నాహం దేహో నమే దేహో అనేటటువంటి జ్ఞానము మనలో కలగాలి అనే అపరోక్షానుభూతి మనకు అందించినటువంటి మహానుభావుడు ఆదిశంకరుల వారు. శంకర భగవత్పాదుల వారు జన్మించినటువంటి రోజు వైశాఖ శుద్ధ పంచమి. కేరళలో కాలడి అనే చిన్న కుగ్రామం. విద్యాధిరాజు అనే బ్రాహ్మణోత్తముడు ఆ గ్రామంలో ఉండేటటువంటి వాడు. ఆయన కుమారుడు శివగురువు. శివగురువు భార్య ఆర్యాంబ. ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేదు. పరమేశ్వరునికి వారు చెయ్యని పూజలు, అర్చించని విధానం లేదు. ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత పరమేశ్వరానుగ్రహంతో ఆర్యాంబ ఒక చక్కని కుమారుని ప్రసవించింది. ఆ కుమారునకు శంకరులు అని నామకరణం చేసుకున్నారు. కుర్రవాడు బాల్యంలో ఉండగా తండ్రి పరమపదించాడు. శివగురు మరణించిన తర్వాత ఆర్యాంబ అనేక వ్యయప్రయాసలకు ఓర్చి శంకరుని పెంచి పెద్ద చేసింది. శంకరుడు పుట్టిన వెంటనే కార్తాంతికులు, జ్యోతిష్కులు ఇతడు అల్ప ఆయుర్దాయం కలవాడు, 8 సంవత్సరాల వయసు కలవాడు అంటూ సూచించారు. ఆ విషయము ఆర్యాంబ స్మృతిపథంలో ఉన్నది. ఒకనాడు ఆర్యాంబ తన కుమారుడైనటువంటి శంకరుడిని కొబ్బరికాయలు లెక్కపెట్టమని ఒక చిన్న పని అప్పగించింది. కొబ్బరికాయలన్నింటినీ కూడా అక్కడి పనివారు సంచిలో వేస్తున్నారు. గోనెసంలో పడే ఆ కొబ్బరికాయలని శంకరుల వారు లెక్క పెడుతున్నారు. 1 1 1 1. ఈ విధంగా కొంత సంఖ్య గడిచిన తర్వాత ఆర్యాంబ వచ్చి శంకరుల వారిని, నాయన ఎన్ని కొబ్బరికాయలు అందులో వేశారు అని అడిగింది. 1 అమ్మా అన్నాడు బాలశంకరుడు. తల్లి ఆశ్చర్యపడిపోయింది. అదేమిటి నాయన, కొబ్బరికాయలన్నింటిలో కూడా ఉండే మూలతత్వం ఒక్కటే. ఆ మూలతత్వాన్ని అన్వేషించడానికి ఈ స్వరూపము, ఈ లెక్క అంతాను అన్నాడు ఆదిశంకరుల వారు. ఆర్యాంబ ఆశ్చర్యచకితురాలైంది. ఈ కుర్రవాడు విశేష అంశ కలవాడు అని నిర్ణయించుకున్నది. 5వ ఏట ఉపనయనం చేసింది. విద్యాభ్యసనం ఆరంభించాడు శంకరుల వారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత తల్లితో సహా ఒకనాడు స్నానార్థమై నదికి వెళ్ళాడు బాలశంకరుడు. నదిలో బాలశంకరుడిని ఒక మొసలి పట్టుకున్నది. అమ్మ, మొసలి నా కాలుని పట్టుకున్నది, నేను మరణిస్తున్నాను, నాకు ఉత్తమ లోకాలు ప్రాప్తించాలి అంటే ఈ క్షణమే నేను సన్యసించాలి అన్నాడు. అంతకంటే పూర్వము అనేక మార్లు సన్యసించాలి అనే దీక్షని, కోరికని శంకరుల వారు వెలిబుచ్చినప్పటికీ ఏ నిమిషంలోనూ ఆర్యాంబ అంగీకరించలేదు. భర్త లేడు, ఎవరూ లేరు. అటువంటి తనకు శంకరుడే దిక్కు అనుకునే వేళన
ఈ విధంగా శంకరుడు బాల్యంలో 7 ఏళ్ల వయసులో నేను సన్యాసం స్వీకరిస్తాను అని అనడము ఆమెకు చాలా బాధ వేసింది. నా చివరి క్షణాలలో అన్న ప్రశ్నకు ఆర్యాంబకు సమాధానంగా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నా తప్పకుండా నీ సన్నిధానానికి వస్తాను, నీ అపరక్రియలు, నీ అంతిమ క్రియలన్నింటినీ కూడా నేనే నిర్వహిస్తాను అంటూ వాగ్దానం చేశాడు బాలశంకరుడు. సన్యాసం స్వీకరించడానికి ఆర్యాంబ అనుమతి ఇచ్చింది. ఆ వెంటనే సన్యస్త్వం మయా అంటూ శంకరుల వారు ఆ విధంగా వాక్యాన్ని సంకల్పం చేశారు. వెంటనే ఆ మొసలి బాలశంకరుని విడిచిపెట్టింది. శంకరుడు యజ్ఞోపవీతాన్ని విసర్జించి షాఠీని కట్టుకొని బయలుదేరాడు. నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదులు ఆశ్రయమిచ్చారు. నర్మదా నదిని తన శక్తి చేత నియంత్రించినటువంటి శంకర భగవత్పాదులను చూచి, నాయనా, నీవు నిజంగానే ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయగలవాడివి, ఈ విషయం నాకు అర్థమైంది, కనుక నీవు ఇప్పుడు కాశీ నగరానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. గోవింద భగవత్పాదుల ఆజ్ఞని స్వీకరించినటువంటి శంకరుల వారు వారణాసి చేరుకున్నారు. అక్కడ వారికి వ్యాసుల వారు అనుగ్రహించారు. నాయన, నీ ఆయుర్దాయం 8 సంవత్సరాలే, కానీ నీవు నీ తర్కశక్తి చేత మరొక 8 సంవత్సరాలు స్వీకరించగలిగావు. 16 ఏళ్ల వయసు నీ ఆయుర్దాయం. అయితే ఈ భూమిపైన నీవు చేయవలసినటువంటి మహత్తరమైన కృషి ఒకటి ఉన్నది, కనుక మరొక 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని నేను నీకు అనుగ్రహిస్తున్నాను అంటూ వ్యాసుల వారు శంకరుల వారిని ఆశీర్వదించారు. మహదాశీర్వచనం అంటూ శంకరుల వారు వ్యాసుల వారి నుంచి తిరిగి బయటికి వచ్చారు. వ్యాసుల వారి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని నుంచి బయటకు వచ్చి ఈ దేశమంతా కూడా 4 మార్లు పర్యటించారు. వాదన చేత, అఖండమైన తర్కశక్తి చేత, తన వాగ్బలం చేత ఆయన ఎదుర్కోని వ్యక్తి లేడు. ఒకే వాక్యము, ఒకే జీవితము, ఒకే ధర్మము, ఒకే సంఘము, ఒకే మార్గము, అది అద్వైతము. నద్వైతం అద్వైతం అని వారి సిద్ధాంతం. కేవలం ఈశ్వరతత్వమే ఉన్నది, జీవుడు ఈశ్వరులు అంతర్భాగము అని గుర్తించాలి. ఆ వాక్యాన్ని ఎదుర్కోవడానికి మండన మిశ్రుడు అనే పండితుడు శంకరుల వారిని వాదనలో ఎదుర్కొన్నాడు. తన భార్యతో సహా ఆ వాదనలో మండన మిశ్రుడు ఓడిపోయాడు. సన్యాసాన్ని స్వీకరించాడు. సురేశ్వరాచార్యులు అనే నామాన్ని స్వీకరించాడు. బాల్యంలోనే ఆర్యాంబ దగ్గర ఉన్నప్పుడే శంకరుల వారు చూపించినటువంటి మహాత్మ్యము లోకంలో పేరెన్నికగన్నది. ఆ వృత్తాంతాన్ని సురేశ్వరుల వారు కూడా లోకానికి చాటి చెప్పారు. ఒకనాడు బాల్యంలో సురేశ్వరుల వారికి చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని మనం పరికించినట్టయితే, బాల్యంలో ఆదిశంకరుల వారు ఉపనయనం అయిన తర్వాత భిక్షార్థమై భిక్ష కోసమని ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు శంకరుల పళ్ళెంలో ఇంట్లో ఏమీ లేని కారణం చేత భవతీ భిక్షాం దేహి అంటూ వాకిట్లో వచ్చినటువంటి విద్యార్థిని, బ్రహ్మచారిని, ఏమీ లేదు మరలిపొమ్ము అని చెప్పడానికి మనస్కరించగా ఇల్లంతా కూడా ఆవిడ వెతికి చూడగా ఒక ఉసిరిక ఫలం లభించింది. ఆయన భిక్షాపాత్రలో ఆ తల్లి ఆ ఉసిరిక ఫలాన్ని తెచ్చి ఉంచింది. సర్వము గ్రహించాడు శంకరుల వారు. ఆ ఇల్లుని చూడగానే అతడి హృదయము ద్రవించింది. వెంటనే 2 చేతులు జోడించి అంగం హరే పులకభూషణమాశ్రయంతి అంటూ పరమాద్భుతంగా స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రము కనకధారాస్తవం అంటూ ప్రసిద్ధి పొందింది. ఆ స్తోత్రం పూర్తి అయ్యిందో లేదో ఆ ఇంటి నిండా కూడా బంగారు ఉసిరికాయలు వర్షం వలె జల జల జలమని వచ్చి పడ్డాయి. ఆ ఇల్లాలు మహదానంద భరితురాలయ్యింది. శంకరుని మహాత్మ్యం లోకమంతా కూడా వ్యాపించింది. ఈ విధంగా సురేశ్వరుల వారు ఈ వృత్తాంతాన్ని అందరికీ తెలియజేశారు. శంకరుల వారిని అనుసరించారు. క్రమంగా శంకరుల వారు పూర్వాంనాయ పీఠము, ఉత్తరాంనాయ పీఠము, పశ్చిమాంనాయ పీఠము, దక్షిణాంనాయ పీఠము అంటూ
దేశంలో 4 పీఠాలని అద్వైత పీఠాలని స్థాపన చేశారు. తన శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని, తోటకాచార్యుల వారిని ఇరువైపులా కూడా 2 మఠాలకు ఆధిపత్యాన్ని నిర్వహించమని నియమించారు. తోటకాచార్యుల వృత్తాంతం కూడా జగద్విఖ్యాతి పొందినటువంటిది. శంకరుల శిష్యగణంలో ఆనందగిరి అనే ఒక శిష్యుడు ఉండేవాడు. కొంచెం మూఢమతి అతడు. గురువుని అనుసరించడంలో, గురువుని ఆరాధించడంలో, గురువుని అర్చించడంలో తన యావచ్చక్తిని వినియోగించేవాడు. విద్యా విషయంలో మాత్రము కించిత్తు వెనుక ఉన్నాడు. అటువంటి ఆనందగిరిని ఇతర విద్యార్థులకు అందరికంటే కూడా ఉన్నతుడిగా నిరూపించదలిచాడు భగవత్పాదుల వారు. నాయన ఆనందగిరి అంటూ ఒక్కసారి ఆనందగిరిని ఆశీర్వదించాడు. దాంతో ఆనందగిరి సంతోషపడ్డాడు.